ఇక్కడ ఏది అంత ఈజీగా లేదని చెప్పుకోవచ్చు. యూట్యూబ్ అనేది చాలా వరకు నాలాగానే చాలా మంది వీడియోస్ తీస్తూ ఉంటారు. కొందరికి చాలా త్వరగా సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ నాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నేను కొన్ని వేరే ప్రాంతాలకు తిరగబోతున్నాను. రేపు వచ్చేసి ఏ ఊరికి వెళ్తానో నాకే తెలియదు. ఒక ఊరికి మాత్రం వెళ్తున్నాను. ఆ ఊరిలో ఏం చేస్తానో అనేది మీరు వీడియోలో చూస్తారు. రెండు కంబైండ్ అయి వస్తాయి. ఈరోజుదే రేపు జరిగినదే ఈరోజు జరిగిందా అనేటట్టుగా మీకు కనపడుతుంది. చూడండి. మళ్ళీ వీడియోలో నేను అప్పటికన్నా ఇప్పుడు చాలా కష్టపడబోతున్నాను. ఇప్పటి నుంచి నా టార్గెట్ అంతా ఊర్లు చుట్టడమే. ఊర్లలో ఏమున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది క్లియర్గా ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాగులు క్లియర్గా ఇక్కడ ఒకటి పెద్దది, ఒకటి చిన్నది కనబడుతుంది. ఇక్కడ ఆడవాళ్ళది బ్యాగు, ఇక్కడ మా చెల్లి బ్యాగు అనేది ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. చూడండి, ఫిజిక్స్ వాళ్ళ చాలా పెద్ద దాంట్లో మా చెల్లి చదవడం జరిగింది. ఆ బ్యాగు మా చెల్లి దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళ కంపెనీ బ్యాగు అక్కడ చదివింది కాబట్టి ఓకే, మంచి జాబ్ కోసం మా చెల్లి ట్రై చేస్తుంది. ఇది సంచి అని చెప్పుకోవచ్చు. మా చెల్లి బదులు మా డాడీ వాడతాడు. ఇలా తాగించుకొని ఇక్కడ పైసలు అనేటివి ఖర్చు పెడతాడు అని చెప్పుకోవచ్చు. మా డాడీ పర్సులాగా వాడతాడు. ఇక్కడ బ్యాగులు చూస్తే బ్యాగులు పెద్ద పెద్ద బ్యాగులు ఏదైనా అవసరం పడితే తీసుకుపోవడానికి వస్తుందని ఇంట్లో వాళ్ళు తెస్తారు. అలానే తెచ్చారని చెప్పుకోవచ్చు. ఈ డైనోసార్ బ్యాగ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఈ చిన్న బ్యాగ్ అనేది కొద్దిగా ఎక్కువగా బట్టలు తీసుకపోతే బ్యాగే చినిగిపోతుందని చెప్పుకోవచ్చు. అలా ఉంది పొజిషన్. ఇలా ప్రస్తుతానికి ఏ బ్యాగు వాడకుండా కవర్లలో మేనేజ్ చేసుకుంటా పోతున్నామని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఈ బ్యాగ్ అనేది చినిగిపోయడం జరిగింది. కొద్దిగా లగేజ్ ఎక్కువగా వాడి ఎలా పడితే అలా వాడాను. ఈ బ్యాగు ఇంతకన్నా ముందు సంచి బ్యాగు అని ఉంటుండే. ఇలా పట్టుకొని పోతుండ్రి. ఇలా 2 కట్టెలు ఉంటుండే. ఆ కట్టెలు పట్టుకొని పోతుంటే ఆ బ్యాగ్ పట్టుకొని పోతే అల్లంపూర్ మాంటేశ్వరి స్కూల్లో ఏదో చిన్న చూపుగా చూసేటోళ్ళు, అంటే ఏంది ఈ బ్యాగ్ పట్టుకొని పోతున్నారు పిల్లలు అని. ఆ టైంలో నాకు ఏమీ అనిపించలేదు. కొద్దిగా ఏదో చిన్న చూపు చూశాడు అనేటట్టుగా మైండ్లోకి వెళ్ళింది. దాని గురించి సపరేట్గా మాట్లాడాలి. ఇప్పుడైతే బ్యాగులు వచ్చాయి. చూడండి, బ్యాగులు ఉన్నాయంటే ఉన్నాయి. బ్యాగులు ఎక్కడికి యూజ్ చేయము, జస్ట్ ఉన్నాయి అంటే ఉన్నాయి. ఎక్కువ లగేజ్ కూడా తీసుకుపోనిక రాదు. ఈ బ్లూ కలర్ బ్యాగ్లో చాలా తక్కువ 2 జతలు అంతే పడతాయని చెప్పుకోవచ్చు. మిగతా బ్యాగు డ్యామేజ్ వచ్చింది. ఇవి చిన్న బ్యాగులు ఇలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది నా బ్యాగుల సంగతి. వెళ్ళబోతున్నాను. ఈవినింగ్ టైంలో చాయ్ తాగడం జరిగింది. కొద్దిగా రిఫ్రెష్గా అనిపించిందని చెప్పుకోవచ్చు. పాలు ఎందుకు తాగుతారో బాగా చెప్పేవాళ్ళు, ఎనర్జీ వస్తుంది, అది వస్తుంది అని. కానీ చాయ్ తాగడం జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూడండి. కొద్దిగా ఆ కటన్ కనపడకూడదు, ఈ టవల్ కనపడకూడదు, ఈ వస్తువు కనపడకూడదు అని ఇంట్లో అమ్మ చెప్తుంటుంది. నేను అవన్నీ పట్టించుకోకుండా ఇక్కడ న్యాచురల్గా వీడియో తీస్తూ వస్తున్నాను. రేపు ఎలాంటి ఇబ్బంది రాదు. కానీ అరే ఆ వస్తువు సమంగా పెట్టలేదు, ఆ ఇల్లు అలా ఉంది ఏంది అని ఈ మాటలు మీరు అంటారని ఇక్కడ సమంగా చూపియొద్దండి ఇల్లుని అని అమ్మ చెప్పిందని చెప్పుకోవచ్చు. నాకు ఇక్కడ చూస్తే బండి అనేది అంటే రేపు వెళ్ళాలి. ఈరోజే పెట్రోల్ అనేది కొట్టించుకోవడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ లేచినమ్మనే వెళ్ళాలి. ఊర్లలో ఎర్లీ మార్నింగ్ వర్క్ వెళ్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ ఊరికి వెళ్తే నేను పొలానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అదిగాక ఇక్కడ ఆవుల ఎద్దులు పోటీలు ఉన్నాయంట. ఇక్కడ చూస్తే మన బండి వచ్చేసి చాలామంది అంటారు ఛార్జింగ్ బండి అని. కాదు, మనది పెట్రోల్ బండి. చూపిస్తాను పెట్రోల్ ఎంత ఉందో. ఇక్కడ ఒక
లాక్ ఉంది, చూద్దాం. చూడండి ఇక్కడ మొత్తం ఎలా టైం కనపడుతుంది, స్పీడ్ ఇది కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు నడిచిందో చూడండి. ఇలా అంత వివరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ బైక్ వాడేటప్పుడు, ఎందుకంటే వెనకలికి ముందరికి కొద్దిగా స్పీడ్ అనేది ఎగ్గితే మనం కంట్రోల్లో ఉండము, కొద్దిగా దెబ్బలు తాకే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి స్కూటీ అంటే మామూలు విషయం కాదు, పిల్లలతో జాగ్రత్త, పిల్లలకి ఇవ్వకూడదు. నడిపితే ఏం కాదు కానీ నడపకపోయి మిస్టేక్ అయితే కొద్దిగా చాలా ఇబ్బందులు అవుతాయి. పిల్లలు నడవలేరు. దానికి నేను మన్నపురంకి వెళ్తున్నానని చెప్పుకోవచ్చు. చాలా లేట్ అయ్యింది, అమ్మ వస్తా అని చెప్పింది, మధ్యలో ఏమైందో రాలేను, కొద్దిగా లేట్ అయ్యి వస్తా అని చెప్పడం జరిగింది. మన్నపురంలో ఏదో ఫంక్షన్ ఉంది, ఇంకా ఎద్దుంజాలు ఉన్నాయి ఇక్కడ గట్టు బలిగేర్లో చెప్పుకోవచ్చు. ధర్మమామ నల్లరెడ్డి అక్కడికి వెళ్తారని మనకు సమాచారం. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. ఇక్కడ చూడండి ఎలా ఉందో, గేటు వేయడం జరిగింది, గేట్ తీసి బయటికి వెళ్ళాలి. ఇక్కడ సపరేట్గా బ్యాగ్ కూడా పెట్టడం జరిగింది, ఏదైనా వస్తువులు మర్చిపోతే బాగోదు అని ముందు జాగ్రత్తకి బ్యాగ్ అనేది రెడీగా పెట్టుకున్నా అని చెప్పుకోవచ్చు. వెళ్దాం రండి. చాయ్ తాగడం జరిగింది. చాయ్ తాగినట్టనే లేదు, ఇంటికాడ అమ్మ తీయగా చేయదని చాయ్ నేను బయట తాగాను. ఇక్కడ మినార్ అని ఉంది, ఇక్కడ శివాలయం దగ్గరలో అని చెప్పుకోవచ్చు. సుంకులమ్మ మెట్టు అవ్వని ఎందుకు చేస్తారో అనేది క్లియర్గా తెలియదు. సుంకులమ్మ అవ్వ మెట్టు అని అంటారు. ఇక్కడ కొద్దిగా స్మెల్ వస్తుంది. ఇక్కడ ఆగడం జరిగింది, రాజు పరిపాలించిన కోట దగ్గరలో అని చెప్పుకోవచ్చు. నేనైతే వెళ్ళాలి, ఇక్కడ బండి మీద వెళ్తున్నాను మన్నపురంకి. ఎన్నిసార్లు చెప్పినా ఓకే క్షమించండి, ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు చెప్తున్నా. నేను చూస్తే దరూర్ వెళ్ళే రూట్లో ఉన్నానని చెప్పుకోవచ్చు. చుట్టుముట్టు చూడండి, ఎలాంటి షాపింగ్ మాల్స్ లేవు, ఇక్కడ లాస్ట్లో ఆగిపోయినాయని చెప్పుకోవచ్చు. నేనైతే వెళ్తున్నాను, ఒకసారి ఇక్కడ ఆగి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, ఇక్కడ చెత్త కాడ, వేస్ట్ ప్లేస్ల కాడ కూడా నేను ఆగుతాను. అలానే ఈరోజు కూడా ఇక్కడ ఆగానని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి నెంబర్ 1 చదువులో సరస్వతి స్కూల్ అని వేశారు. ఇక్కడ వాగ్వాది అని జూనియర్ కాలేజ్ గురించి ఇక్కడ పెట్టారని చెప్పుకోవచ్చు. చూస్తే ఆగడం జరిగింది, పూల తోట వేశారు, దూరంగా అక్కడ ఎద్దులు దున్నుతున్నాయని చెప్పుకోవచ్చు చేన్లో. ఇలా ఉంది పరిస్థితి, నేను వెళ్ళాలి, ఇలానే వెళ్ళాలి. ఇక్కడ చూడండి ఎవరో పాత బట్టలు ఇక్కడ వేయడం జరిగింది. ఇక్కడ మూఢనమ్మకాలు నమ్ముతారని చెప్పుకోవచ్చు పెద్దవాళ్ళు. అది ఎంత పెద్దవాళ్ళైనా సరే అది జరుగుతుంది జరగదు అని డౌట్ ఉన్నా సరే ఏదో ఒకటి చేస్తారు, టెంకాయ కొడతారు, నిమ్మకాయలు వస్తారు. ఇక్కడ చూడండి ఇక్కడ తోట ఎలా ఉందో, పూల తోట. నేనైతే వెళ్ళాలి. చూడండి నా బైక్ ఎక్కడ ఆపానో, సైడ్కి మన్నపురం నుంచి నేను ఇక్కడ పొలానికి వెళ్తున్నానని చెప్పుకోవచ్చు. వరుణ్ రెడ్డిది పొలం, ఇక్కడ వెళ్ళాలి, టైం అనేది అవుతుంది. ఇక్కడ సడన్గా ఆపి మరి వీడియో అనేది తీస్తున్నాను. ఇక్కడ ఊరు మధ్యలో ఎలా ఉందో చూడండి. ఇక్కడ ఒక ఆటో కూడా వెళ్తుంది పాలు వేసుకొని. చూడండి ఊరు అక్కడ గోపురం కనపడుతుంది. ఇక్కడ చివర్లో చాలా వరకు ల్యాండ్ అనేది ఫార్మింగ్ చేయట్లేదని చెప్పుకోవచ్చు. ఇక్కడ వరుణ్ రెడ్డి నేను వెళ్తున్నాం బండి పైన, వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చేన్లో ఒకసారి చూసి వద్దాము అని నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. చూస్తే నీళ్ళు అనేటివి ఎలా ఉన్నాయో చూడండి. ఈ నుంచి కిందికి దుంకుతారని చెప్పుకోవచ్చు పిల్లలు. ఎలా ఎక్కడానికి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారి ఈ నుంచి ఇలా దుంకి పైకి రావాలంటే మామూలు విషయం కాదు.
మర్యాద రామన్న సినిమాలో సునీల్ కూడా పైనుంచి దుంకుతాడని చెప్పుకోవచ్చు. చూడండి ఈ బ్రిడ్జ్ అనేది ఎలా ఉందో, ఇక్కడ ఎలా కష్టపడి కట్టారో అలాంటి టైంలో. చూస్తే చాలా పామాయిల్ చెట్లు వేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఆయిల్ అని చెప్పుకోవచ్చు. ఒంటెలకి వాడతారు అనుకుంటా. ఫ్రీడమ్ ఆయిల్ లాగా ఇది ఒక పామ్ ఆయిల్ అనే చెట్టు అని చెప్పుకోవచ్చు. చూడండి చాలా పెద్దగా అయ్యాయి. ఇక్కడ ఎలా ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందో సమంగా తెలియదు. వరుణ్ అడుగుదాం, వరుణ్ ఏమని చెప్తాడా. వరుణ్, ఎలా ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది? ఇక్కడ తెలిసినా మాట్లాడాడు, ఎందుకంటే ఇక్కడ అవసరం పడలేదు. ఎంత వయసు పెరిగితే తప్పకుండా వీడియోలు నాలాగా తీస్తే అప్పుడు ఇలా మాట్లాడతాడు. చూడండి పామ్ ఆయిల్ చెట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరించడానికి ఎవరు లేరు. జస్ట్ వీడియో తీసుకొని వెళ్ళాలి నేనైతే. ఇక్కడ చూడండి వాటర్ అనేది చాలా ఉందని చెప్పుకోవచ్చు. గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్. అవతల కోడి అనేది అరుస్తుంది. అవతల వీళ్ళదే, యువతల వీళ్ళదే మధ్యలో కాలువ రావడం జరిగింది. ఇక్కడ కూల్ వెదర్లో ఆగడం జరిగింది. అప్పటి నుంచి బైక్ రైడింగ్ అనేది నేను మామూలుగా చేయట్లేదు. లెక్కకి ఒకరు బైక్ నడపాలి, ఒకరు వీడియో తీసుకుంటా రావాలి, అప్పుడైతే ఈజీగా ఉంటుంది. కానీ వరుణ్ రెడ్డికి ఏజ్ అనేది లేదు. ఇక్కడ ఊర్లో నడపొచ్చు, ఎవరు పట్టుకోరు. అయినా వరుణ్ రెడ్డి నడపకూడదు అని ఇక్కడ నేనే బండి నడుపుతున్నాను. వరుణ్ రెడ్డి ఏదో ఆలోచిస్తున్నాడని చెప్పుకోవచ్చు. తల కిందికేసి మరి ఇక్కడ చాలా కూల్గా ఉంది వెదర్. నేనైతే వెళ్ళాలి. ఇక్కడ వాటర్ అనేది దుంకుతుంది. అన్నం ఒడిచేను అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి రోడ్డు అనేది ఎలా ఉందో. ఇక్కడ పోవడానికి అటు ఇటు అర్థమే కావట్లేదు. ఇక్కడ ఊరికే ఆకలేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంటికాడ 2-3 సార్లు తింటాను. మార్నింగ్, మధ్యాహ్నం 2 సార్లు తింటాను, రాత్రి 2 సార్లు తింటాను. ఇట్లా పెరుక్కుంటా పోతున్నా అని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఒక పూటనే తినడానికి ఎలానో ఉండేది, కానీ ఇప్పుడు ప్రతి పూట తింటున్నాను. కొద్దిగా ఎక్కువగా తింటున్నాను. ఇబ్బంది అవుతుందేమో. ఇప్పుడైతే ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంతకుముందు ఏదో ఒక పనిలో మునిగిపోతుండి, కానీ ఇప్పుడు చూస్తే పని అనేది తక్కువైంది. చేనుకి పొద్దుగాల వెళ్తే 2 గంటలకి 1 గంటలకి రాత్రి లేచిపోతే 3 గంటలకి 4 గంటలకి 5 గంటలకి లేచిపోతే ఇక్కడ చేనులో 10:30 వరకు 10-11 వరకు చేనులో పని చేసి వస్తుంటే 500 రూపాయల పని అని చెప్పుకోవచ్చు. మోటార్ ఆన్ చేస్తుంటే నీళ్ళు దుంకుతుండే, చేను అనేది మంచిగా అవుతుండే. కానీ ఇప్పుడు ఇవన్నీ లేవు. జస్ట్ ఇక్కడ అరిచేది ఒకటి మిగిలిందని చెప్పుకోవచ్చు. ఎంత గట్టిగా అరుస్తావో అరుచు అనేటట్టుగా ఇక్కడ వదిలిపెట్టారు ఇక్కడ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్నగారు బండి ఆపడం జరిగింది. ఇక్కడ చిన్న మురికి కాలువ కాడ నేను ఆగుతున్నాను. మురికి కాలువల కాడ ఎందుకు ఆగుతున్నానో నాకైతే తెలియట్లేదు. నేను అంతా వేస్ట్ ప్లేస్లోనే ఆగుతున్నాను. బట్టలు పడేసిన కాడ, మోరి దుంకే కాడ, స్మెల్ వచ్చే కాడ, ఇలాంటి ప్లేసుల్లో ఆగుతున్నానని చెప్పుకోవచ్చు. చూడండి ఇక్కడనే ఒక మోరి అనేది ఉంది. ఇక్కడ ఆగాను నేను. ఇప్పుడైతే వెళ్ళబోతున్నాను. ఇక్కడ ఏదైనా హోటల్లో పూరి తీసుకుందాం అనుకుంటున్నా. వరుణ్ రెడ్డి నాకు చపాతీ ఆలుగడ్డ పెడతా అంటున్నాడు. మళ్ళీ హోటల్ కన్నా పోతా, లేకుంటే వీళ్ళ ఇంటికాడ టిఫిన్ అయినా చేస్తా. వరుణ్ రెడ్డి చూడండి ఇక్కడ ఏదో ఆలోచిస్తున్నాడు. చూడండి ఇక్కడ మన్నపురం అనేది ఎలా ఉందో. ఇక్కడ నడుచుకుంటా నేను వెళ్తున్నాను. సుంకులమ్మ అవ్వకాడికి అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూసి వద్దాం సుంకులమ్మ అవ్వ అని. ఇక్కడ రాళ్ళ పోటీలు కూడా జరుగుతాయి. చాలాసార్లు చూపించాను. ఇంకా రాళ్ళు కూడా అలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే పార్టీకి ఒక సింబల్ లాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి కొన్ని లేవు. ఇక్కడ చూడండి గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టియాలి. ఈ రాళ్ళు ఎలా లేపాలి అనేది చూడండి.